ఇదిగా వేణుస్వామి, ఇంకెన్నాళ్ళు దొంగ జ్యోతిష్యాలు చెప్తావు నువ్వు? దొంగ జ్యోతిష్యాల నేనా? నేను చెప్పేవన్నీ నిజాలే, మూర్ఖులకి అది అర్థం కాదు. ఇదిగా నువ్వింక మారవా? ఏం మారాలి? నాకేం అవసరం? నీకు కాదు, అసలు నీ దగ్గరికి వచ్చే సెలబ్రిటీలకే బుద్ధి లేదు. నా జ్యోతిష్యంలో నమ్మకం ఉన్నది కాబట్టే నా దగ్గరకు వస్తున్నారు. ఒక పక్క రాజమౌళి, సుకుమార్ లాంటోళ్ళు ప్రపంచం మెచ్చే సినిమాలు తీస్తూ తెలుగువారి ఖ్యాతిని పెంచుతుంటే, ఇంకో పక్క నీలాంటోళ్ళు మూఢనమ్మకాలతో పిచ్చి పిచ్చి జోస్యాలు చెప్పి తెలుగువారి స్థాయిని దిగజారుస్తున్నారు. మీకు నమ్మకం లేకపోతే వదిలేయండి, నమ్మేవాళ్ళు నమ్ముకుంటారు. అసలు నీ దగ్గరికి వచ్చి జ్యోతిష్యం చెప్పమని అడిగితే నువ్వు చెప్పినా ఒక అర్థం ఉంటుంది. అడగకుండానే సెలబ్రిటీలా తప్పుడు జోస్యం చెప్పడానికే నువ్వెవడవే? నన్నెవరూ అడగాల్సిన అవసరం లేదు, నాకు అన్నీ తెలిసిపోతుంటాయి. నువ్వేమైనా దేవలోకం నుండి ఊడిపడి వచ్చావా అన్నీ తెలియడానికి? అల్పులకు మా శక్తి సామర్థ్యాలు అర్థం కావు. తొక్కేం కాదు, చక్కగా కాపురం చేసుకుంటున్న జంటల మధ్యలో చిచ్చులు పెట్టి విడిపోతారో విడాకులు తీసుకుంటారని చెప్పి లేనిపోని రగడ సృష్టిస్తున్నావు. అలా చెప్పకపోతే, అవి జరగకపోతే ఇప్పుడు మీరు నా దగ్గరకు వస్తారా? ఏం జరిగాయి? నువ్వు చెప్పినవి ఒక్కటి కూడా జరగలేదు. చీకట్లో బాణం వేస్తావు, ఒకటో అరవ తగులుతాయి. అవి పట్టుకుని నువ్వేదో పెద్ద పోటుగాడు అన్నట్టు బిల్డప్ ఎత్తావు. నేను పెద్ద పెద్ద దేశ నాయకులకు జ్యోతిష్యం చెప్పిన వాడిని. అయ్యా సామే, నీ ఫోటో మార్పింగ్లు, నీ మ్యాజిక్ కళలు మొత్తం తెలుసయ్యా. ఫోటో మార్పింగా? అవును, ఎవడో పిచ్చోడు నీకు నమస్కారం పెడితే వాడి హెడ్ ప్లేస్ లో ప్రధానమంత్రిది, ముఖ్యమంత్రిది యాడ్ చేసి మార్పింగ్ చేసి మోసం చేస్తావు. అవన్నీ నాపై గిట్టని వాళ్ళు చేసే ప్రచారాలు. ఎలక్షన్లో ఏదో జగన్ ఓడబడుతాడని చెప్పాను, ఏమైంది? అది వారి వారి స్వయం కృతాపరాధాలను బట్టి మారుతూ ఉంటుంది. కొయ్ మాటలో ఎలాగైనా మార్చగలవు నువ్వు. ఇప్పుడేమంటారు మీరు? మీకు జ్యోతిష్యం చెప్పమంటే చెబుతా, మీ ప్రశ్నలకు సమాధానం చెప్పడం నా వల్ల కాదు. మొన్నేదో నీ ఆడియో కాల్ లీక్ అయింది. సమంత గురించి, విజయ్ దేవరకొండ గురించి, ప్రభాస్ గురించి ఏదేదో వాగుతున్నావు. వాగడం కాదు, నిజమే మాట్లాడుతున్నా. ఏ నిజాలు? మనుషులు చచ్చిపోతారు, మనుషులు ఒంటి నిండా దెబ్బలుంటాయి, మూడు పిల్లలు విడిపోతారు, కులాల మధ్యలో గొడవలు జరుగుతాయి, ఆ మతం ఈ మతం కొట్టుకుంటుంది, ఇలాంటివన్నీ చెప్పేదే. అలా డేరింగ్ గా చెప్పాను కాబట్టే నేను ఈరోజు నెంబర్ 1 స్థాయిలో ఉన్నా. వంగేం కాదు, నువ్వు బయట దొరికితే నీ తాట తీయడానికే చాలా మంది హీరోల ఫ్యాన్స్ రెడీగా ఉన్నారు. నన్నెవరూ ఏమీ చేయలేరు, నాకు ఎలాంటి భయాలు లేవు. మూఢనమ్మకాలతో సమాజాన్ని నాశనం చేస్తున్న నీలాంటి వాడి మాటలు నిజమని నమ్మి ఎంతో మంది నష్టపోతున్నారు. ఎవడు నష్టపోతే నాకేం, వాళ్ళ కర్మ అది. మనుషుల బలహీనతలను ఆసరాగా చేసుకునే నువ్వు డబ్బులు సంపాదిస్తున్నావు. నేను సంపాదిస్తున్నానని జనాలందరికీ కుళ్ళుంది, అందుకే నా పైన ఇలా ఏడుస్తున్నారు. తప్పుడు జోస్యాలు చెప్పి సెలబ్రిటీలను టార్గెట్ చేసి పాపులర్ అవ్వాలని చూస్తే ఏదో ఒక రోజు కోలుకోలేని దెబ్బతింటావు. నా జ్యోతిష్యం నాకు తెలుసు. నేను తిరుగులేని జ్యోతిష్కుడిగా ప్రపంచ ఖ్యాతి పొందుతాను. నీ మోహం పొందుతావు. కాస్తో కూస్తో నమ్మకం ఉన్న జ్యోతిష్ శాస్త్రాన్ని పూర్తిగా నమ్మకం పోయేలా చేస్తున్నావు. మూఢనమ్మకాన్ని ప్రేరేపిస్తున్నావు. చూస్తూ ఉండు, ఇక నీ జ్యోతిష్యం చెప్పేవాళ్ళు కూడా బయటకు వస్తారు. జాగ్రత్త.